నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పు. సార్, నేను చాలా మంది దగ్గర విన్నాను సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నమ్మదు అని. చాలా విశ్లేషణల్లో అనలిస్టులు వాళ్ళు కొంతమంది అనడం, కానీ ఇంకా బయట కూడా బాబుని బీజేపీ నమ్మదు, నమ్మే పరిస్థితి లేదని ఇవి చాలా విన్నాను సార్. నేను నిజంగా నమ్మదా సార్ బీజేపీ? ఎందుకు ఒకవేళ నమ్మదు అని అంటే కారణాలు ఏంటి సార్ నమ్మకపోవడానికి? అంటే నేను మీ స్టూడియోకి వచ్చినప్పుడు మీరు అడుగుతారు, ఇంకెక్కడికైనా వెళ్తే ఒకళ్ళు ఇద్దరు అడుగుతుంటారు. అఫ్కోర్స్ టీవీ ఛానల్స్కి వెళ్ళడం అనేది నేను తగ్గించాను. టైం వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో. మరి వాట్ యూ సెడ్ ఈస్ 100% కరెక్ట్ దుర్గా. చాలామంది అంటారు బయట కూడా, మేము కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకుంటాం అన్నమాట. ఎవరినైనా నమ్మొచ్చు కానీ చంద్రబాబు నాయుడు మటుకు నమ్మకూడదా బాబు అంటారు. అదేంటి అది ఎట్లా అంటావు నువ్వు సంగతి సమాచారం అంటే, నీకు తెలిసినవా, నీకు తెలియదు అనుకుంటున్నావు, మా నోటితో చెప్పించాలని చెప్పి అంటున్నావు అంటారు. బట్ అందరికీ కూడా అన్ని విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు అంత నమ్మదగ్గ మనిషి కాదు అనేటువంటిది బీజేపీ వాళ్ళకి చాలా గట్టి అనుభవాలమ్మ వాళ్ళకి. ఒక్కొక్కటి తీసుకుంటూ కనుక వస్తే మనము ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. 1997లో కాకినాడలో బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఒక ఓటు 2 రాష్ట్రాలు, అదే రెజల్యూషన్, ప్రధాన ఎజెండా అదే, దాని మీదనే పెట్టారు. దాని తర్వాత వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండడము, సంగతి సమాచారం, అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేయడము, అలాంటి పనులన్నీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని బాగానే మర్యాద, గౌరవము, సంగతి సమాచారం ఇచ్చారు ఆయనకి. దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ రకంగా రెజల్యూషన్ పాస్ చేశారో, రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాతనే కదా 96 తర్వాత 98 ఎలక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు దాన్ని చెప్పినటువంటి దాన్ని ఇది కరెక్ట్ కాదు అనే మాట ఆయన చెప్పలా. ఏదో ఒక విషయం అయితే చెప్పాలిగా. మీరు చెప్పింది కరెక్ట్ అండి, అలాగే చేద్దామని అనాలిగా. అనలేదు. అంటే ఆయన మనసులో ఏముందో తెలియదుగా. వాళ్ళైతే క్లియర్గా చెప్పారు, ఈయన క్లారిటీ లేదు, ఏం చెప్పలేదు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కూడా. 27వ తారీఖు ఆగస్టు 2003 గుజరాత్కి అప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రచారం కోసం అని చెప్పి వస్తున్నారు. ఆయన హైదరాబాద్ వస్తుంటే, నువ్వు హైదరాబాద్లో దిగావంటే నిన్ను అరెస్ట్ చేసి మళ్ళీ తిరుగు విమానం ఎక్కిచ్చేస్తాను అన్నాడు. అది ఎలా కుదురుతుందమ్మా? కుదరదు కదా. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడాను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ మేనేజ్మెంట్ కింద ఉంటాయి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఈయన ఎలా వెళ్ళి అరెస్ట్ చేయిస్తాడు? అవివేకంతో మాట్లాడావా, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడావా? బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారా లేదా? ఏందే ఈయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అంటాడు, సంగతి సంవత్సరం ఎటు మాట్లాడతాడు ఏంది అని అనుకుంటారా లేదా? అందరూ వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మర్యాదపూర్వకంగా నువ్వు వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకు సకల మర్యాదలు చేసి ఆయన చేసుకున్న పని ఏదో ఆయన చేసుకుని పోయేటట్టు చేయాలి. నీది టీడీపీ పార్టీ, వాళ్ళది బీజేపీ పార్టీ, సో వాట్? హీఈస్ ఆల్సో అన్ ఈక్వల్ పర్సన్ కదా. అదే ర్యాంకులో ఉన్న పర్సన్కి మర్యాద ఇవ్వనప్పుడు వాళ్ళ మైండ్లో అది ఉంటుందా ఉండదా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. అయిపోయిందా? మూడవది 1 అక్టోబరు 2003. ఇందులో చెప్పిన 2 తప్పేగా. ఇప్పుడు 1 అక్టోబరు 2003 అలిపిరిలో సంఘటన జరిగింది. దెబ్బలు తగిలినాయి, బయటపడ్డాడు, బాగానే ఉంది. బ్రహ్మాండంగా గెలిచేస్తాను రా బాబు నేను అని ఎలక్షన్స్ని 6 నెలలు ప్రిపోన్ చేశాడు. ప్రిపోన్ చేసి ఏప్రిల్లో పెట్టాడు. ఆయన ఓడిపోయాడు. అంటే ఆయన మీద ప్రజలకు నమ్మకం లేదనే అర్థం. సానుభూతి ఓటు అనేటువంటిది కాస్త కూస్తా ఉంటుందమ్మా. ఆ సానుభూతి ఓటు అనేటువంటిది మనం వేరే సందర్భాల్లో కూడా చూసాం. మిసెస్ గాంధీ చనిపోయినప్పుడు సానుభూతి ఓటుతోటి రాజీవ్ గాంధీ గెలిచాడా లేదా? 450 ఏం వచ్చినప్పుడు వాళ్ళకి పార్లమెంట్లో హైయెస్ట్ మెజారిటీ. ఆ సానుభూతి పనిచేస్తుంది అనుకున్నాడు, అది పనిచేయాల. రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, సరే అయిపోయింది, ఆ పొజిషన్లో ఉన్నాడు. 2009లో కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారుగా. అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అంటే ఇప్పుడు 3 పార్టీలు అయినట్టుగా. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలిగా. ఈయన ఊరుకున్నాడు, ఊరుకోకుండా నీ మూలకంగా నేను ఓడిపోయాను, నాకు కొంప ఉంచింది, 70 లక్షల ఓట్లు అనేటువంటిది నువ్వు తీసుకుపోయావు, 18 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయావు, నాకు అధికారం పోయిందని చిరంజీవి మీద బడి ఏడిచాడు. తప్ప కాదా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం.
సరే చిరంజీవి గారు తర్వాత ఆయన పార్టీని నడపలేకనో ఇంకోటో కారణం మూలకంగా పార్టీని విలీనం చేశాడు. టూరిజం మినిస్టర్ అయ్యాడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. తర్వాత నుంచి ఇక నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నానని చెప్పాడు. అయిపోయింది, తీసేద్దాం. అప్పుడు ఇదే మన పవన్ కళ్యాణ్ గారే రాజశేఖర రెడ్డి గారి పంచెలు కూడా తీసి కొడతాను, సంగతి సమాచారం బంగాళాఖాతంలో వేస్తానని బాబా పిల్లోడు అప్పుడు తెలియదు, వదిలేద్దాం. సరే ఇప్పటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాజకీయంలోనే ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 2004 నుంచి 2014 వరకు. 2014లో మళ్ళీ బీజేపీ వాళ్ళతో కలిసావుగా. అప్పుడు ఏమన్నావు నువ్వు? గోద్రాలో జరిగినటువంటి కారణాలకి నువ్వే కారణభూతుడివి మోడీ, మతాల పరంగా దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నావు, సంగతి సమాచారం అని మాట్లాడాడు. అవునా? హైదరాబాద్లో వస్తేనేమో విమానం ఎక్కించి పంపించేస్తున్నావు. అయిపోయింది. మళ్ళీ 2014లో మళ్ళీ ఎట్ట గెలిచావు? బీజేపీ వాళ్ళ దయతోటి దయాదాక్షిణాల మూలకంగా పోనీలే పాపం అని చెప్పి వదిలిపెట్టేశారు కాబట్టి మళ్ళీ 2014లో కలుపుకుపోయారు. వాళ్ళు కలవడం మూలకంగా ఈయన గెలిచాడా అంటే కాదు, కొంతవరకు మాత్రమే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, 96,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అన్న సంగతి ఇంతవరకు క్లారిటీ లేదు. అప్పటికే క్లారిటీ వచ్చేసింది, ఇవ్వడం లేదన్న సంగతి. అది పోలవరం అన్నారు, ఏంటో దీని సంగతి. కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. ఏమో నిన్న కాక మొన్ననే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఈయన కేసులు ఉంటాయి, ఈయన మీద ఎట్లా ఉంటాయన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆయన 2018 వచ్చేసరికి నీకు నాకు సంబంధం లేదని అమ్మ నా బూతులు తిట్టావు. బ్లాక్ డ్రెస్ వేసుకొని జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మీటింగ్ పెట్టి 4.5 కోట్లు ఖర్చు పెట్టి నానా హడావుడి చేసి చివరికి పాపం నరేంద్ర మోడీ గారి భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చావు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బులు. అది కూడా కేసమ్మా, ఫర్ ఇన్ఫర్మేషన్, ప్రజలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. మరి మళ్ళీ నువ్వు ఒకసారి యూటర్న్ తీసుకున్నావుగా. మరి 4 సంవత్సరాలు కలిసి ఉండి బయటికి ఎందుకు వచ్చావా బాబు అంటే మీరు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టి అన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వమని సంగతి వాళ్ళు చెప్పారు, నువ్వు ప్యాకేజీకి ఒప్పుకున్నావు. అప్పుడు ఏమన్నావు నువ్వు? ప్రత్యేక హోదా ఏంటి, జండు బామ అమృతాంజనం, దాని మూలకంగా ఏమొస్తుంది, ఏమీ రాదు, ప్యాకేజీ బ్రహ్మాండం అని చెప్పి అన్నావు. 4,000 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు. మళ్ళీ తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి ప్రత్యేక హోదా కావాలంటావు. ఏదన్నా ఒక మాట మీద నిలబడాలి కదమ్మా. ఈయనకే నిలకడలేదు, మరి అటెండెడ్ బీజేపీ వాళ్ళు ఎట్ట నమ్ముతారు చంద్రబాబు నాయుడిని? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. నువ్వు ప్యాకేజీ కావాలి, ప్రత్యేక హోదా కావాలంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ హోదాలో కూర్చున్నటువంటి వాడు దేశంలో మిగిలిన వాళ్ళకి ఏమి సమాధానం చెప్పుకోవాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫునే కదా నువ్వు ప్యాకేజీకి ఒప్పుకున్నావు. ప్రత్యేక హోదాకి ప్యాకేజీకి ఎంత తేడా ఉంటుందంటే నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ప్యాకేజ్ అంటే 10 రూపాయలు అంటే ప్రత్యేక హోదా అంటే 1000 రూపాయలమ్మా. ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే దాన్ని వదులుకుంటారా ఎవరైనా? వదులుకోరు కదా. పోలవరం డ్యామ్ అనేటువంటిది చట్టంలో పెట్టారు. ఎంత ఖర్చు అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చట్టంలో పెట్టింది. ఎంత స్ట్రాంగ్గా రాశారనుకున్నావు ఓడింగ్స్ ఆ చట్టంలో? కంప్లీషన్, కన్స్ట్రక్షన్, ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అని రాశారమ్మా. ఇది ఇంగ్లీష్ టెర్మినాలజీ. దాని అర్థం ఏంటో తెలుసా సామాన్య మానవుడికి తెలియాలంటే? 6 100 అయినా 100 6 అయినా సూర్యుడు అనేటువంటి వాడు తూర్పు దిక్కును కాకుండా పడమర దిక్కును ఉదయించినా సరే, సప్త సముద్రాలు పొంగినా సరే పోలవరం మటుకు పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత మాది అని రాశారమ్మా చట్టంలో. దాన్ని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? గందరగోళం చేశాడు. డయాఫ్రమ్ వాల్ సంకన అయిపోయింది. దానికి కూడాను వాళ్ళు లిటిగేషన్ పెడితే కూడా నోరు మూసుకు కూర్చున్నాడమ్మా. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. పవర్ ప్రాజెక్టా? అబ్బే మేము ఇవ్వమండి. డ్యామ్ కట్టడానికే డబ్బులు ఇస్తామండి, రీహాబిటేషన్ మాకు సంబంధం లేదండి. ఇట్లా లిటిగేషన్ చాలా పెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లే ఇస్తామండి అన్నారు. ఎట్ట కుదురుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం జీతం పెంచుతారా? పెట్రోల్ రేట్ అయితే రోజు పెరుగుతుందా? అలాంటప్పుడు 2014లో రేట్లతోటి పోలవరాన్ని కంప్లీట్ చేయాలంటే ఎట్లా కుదురుతుందమ్మా? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. దానికి కూడా ఒప్పుకున్నాడు అమ్మాయిన. ఆ మిగిలిన డబ్బులు ఎవరు కట్టాలా? తప్పేనా కాదా? ఇలాంటి తప్పులన్నీ చేసిందే కాకుండా మోడీ గారి భార్య ప్రస్తావన తీసుకొచ్చి తిట్టిందే కాకుండా ఇంకా
ఇంకా ఇలాంటి చెప్పుకుంటూ కనుక పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఉమ్. ఎన్ని అబద్ధాలు చెప్పాడు అనుకున్నావు? సార్ శివరామకృష్ణ గారు రిపోర్ట్ ఇచ్చారు. క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చెందుతుంది అనే దానికి ఆయన కొన్ని సూచనలు చేశాడు. డీసెంట్రలైజేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అని రాశాడు. ఈయనేమో డీసెంట్రలైజేషన్ ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా ఇప్పుడు డీసెంట్రలైజేషన్గా, దానికి ఈయన ఒప్పుకోడు. అమరావతి లాంటి ప్లేసెస్లో క్యాపిటల్ పెట్టద్దు అని శివరామకృష్ణ గారు ఇంకొక 3 రోజులు చనిపోతారనగా హిందూ పేపర్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇన్ రైటింగ్లో ఇచ్చాడు. ఆయన కానీ ఈయన అమరావతి టేకప్ చేశాడు. అక్కడ ఉన్న రైతులు కొంప ముంచాడు. తప్పైనా కదా? మోడీ ఎప్పుడు కూడా నోరు తెలిసి దాని గురించి క్వశ్చన్ చేయాలి. వాడు ఏదో 2,500 కోట్లు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. ఆ 2,500 కోట్ల రూపాయల్లో కూడా ఏంటంటే ఒక 1,000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు అనేటువంటిది ఆ గుంటూరు, మంగళగిరి, విజయవాడ దగ్గర డ్రైనేజ్ కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము, ప్లస్ మిగిలింది ఆ సెక్రటేరియట్ బిల్డింగ్స్ సంఘ సంవత్సరం కట్టుకోవడానికి, రాజ్భవన్ లాంటివి కట్టడానికి మాత్రమే అనమాట వాళ్ళు ఇచ్చింది. జరిగిపోయింది కదా వ్యవహారం. మరి 2018లో నేను ప్యాకేజీకి ఒప్పుకుంటేవి, బయటకు వచ్చాము ప్రత్యేక హోదా కావాలంటివి. వాళ్ళు కూడా దేశంలో అందరికీ సమాధానం చెప్పుకోవాలా లేదా? ఇప్పుడైనా కానీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందమ్మా అనుకుందాం, ఆ మనిషి చచ్చిపోయాడు, అక్కడికక్కడ నువ్వు 10 లక్షలు అడిగినా కానీ ఇస్తారు. కారు యాక్సిడెంట్ జరిగిందమ్మా, ఆ కారు ఓనర్ని కనుక పట్టుకున్నా, పోలీసు వాళ్ళని పిలిచినా కానీ సంఘ సంవత్సరం ఇది మళ్ళీ పోలీసు కేసులు, సంఘ సంవత్సరం హాస్పిటల్ ఎందుకు 10 లక్షలు ఇచ్చేసేయి, ఏదో కాంపెన్సేషన్ ఇచ్చారులే వాళ్ళని మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఒప్పించేస్తారు, అయిపోయింది 10 లక్షలతోటి. నువ్వు దానికి కనుక ఒప్పుకోలేదనుకో, అసలు ఎవరిది తప్పు, నాది ఎట్ట తప్పు అవుతుంది, నేను హైవే మీద పోతున్నాను, 60 కిలోమీటర్ స్పీడ్తోనే పోతున్నాను, వాడు అట్టించిటికి జంప్ చేశాడు, సంఘ సంవత్సరం అంటే వీణిది అంటారు. మనిషి ప్రాణం కదమ్మా. ఆ మూమెంట్లో నువ్వు 10 లక్షలు అడిగినా కానీ టక్మని చెప్పి ఇచ్చేస్తారు. ప్రత్యేక హోదా కూడా అలాంటిదే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో జూన్ 2, 2014 దగ్గర నుంచి స్టేట్లు డివైడ్ అయిపోయినాయి. నీకు మెజారిటీ వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రివి అవుతున్నావు, అయ్యావు కూడా. ప్రత్యేక హోదా ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. మన్మోహన్ సింగ్ గారు అసెంబ్లీలో పార్లమెంట్లో చెప్పారు 5 సంవత్సరాలని. వెంకయ్య నాయుడు గారు బల్లగుద్ది మరీ చెప్పారు 10 కాదు 15 ఇస్తామని. మీరు అధికారంలోకి వచ్చారు, ఇద్దరం కలిసే ఇప్పుడు ఉన్నాము, మీరు ఇవ్వండి అని చెప్పి ఆ రోజే కనుక అడిగితే ఇచ్చిండేవాళ్ళు. మరి చేయలేదుగా, ఆయన వదులుకున్నాడు. ఎందుకని? ఒప్పించారు ఈయన్ని. ప్రత్యేక హోదా అంటే 1000 రూపాయలు అనుకోమా, ప్యాకేజ్ అంటే 10 రూపాయలే. ఎంత తేడా ఉంటుంది దానికి దీనికి? 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి కనుక ప్రత్యేక హోదా లాంటి ప్యాకేజీ, పన్ను రాయితీలు ఇస్తే చాలమ్మా 10 సంవత్సరాలు, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు, 3 నదులు పోతున్నాయి, ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, అగ్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు, ఫారెస్ట్ ఏరియాతో సహా ఉంది. చేతులారా ఆయన ఆ ప్యాకేజీకి ఒప్పుకొని నాశనం చేశాడు. దీని మూలక మాకేం లేదమ్మా, హైదరాబాద్లో ఉండేవాడికి నాకేం ఉంటుంది, యంగ్స్టర్స్కి మీకు దెబ్బ, ఆ ప్రాంతంలో ఉండేవాడికి దెబ్బ. తెలుగు జాతికి నువ్వు ద్రోహం చేసావా లేదా? అది కూడా మోడీ గారికి గుర్తుంటుంది. ఏ పిచ్చి మొండాడు ప్యాకేజీకి ఒప్పుకున్నాడు, గట్టిగా కానీ అడుగుంటే మనం ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వచ్చేది. ఏం ఆ మూమెంట్లో అయితే ఏదో పాప ప్యాకేజీకి ఒప్పుకున్నాడు కదా, పోనీలేరా బాబు అని పిచ్చోడు చూసినట్టు చూశారు ఆయన. పోనీ అంతటితో ఊరుకున్నాడా, ప్యాకేజ్ తీసుకున్నట్టు ఊరుకోవాలా, మళ్ళీ 2018లో కాల్ చేస్తుంది. అయిపోయింది, 2018 తోటి అయిపోయింది. ఇక జన్మలో నేను మీతోటి కలవను అని చెప్పావు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెంపర్లాడుతున్నావు నువ్వు? 2003 దగ్గర నుంచి నేను చెప్పాను కదా, ఈరోజు వరకు నిష్పక్షపాతంగా ఆలోచిద్దామమ్మా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. తప్పు ఎవరిది? బీజేపీ వాళ్ళ తప్ప, చంద్రబాబు నాయుడు తప్ప? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇవన్నీ కాకుండా పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని మోడీ గారే చెప్తే ఏందండి మీరు అట్లా మాట్లాడతారని అన్నాడా? అనలేదంటే అర్థమైంది, వాడుకున్నాడని అర్థం. అవునా కదా? అమిత్ షా గారు వచ్చినప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వాడిని నువ్వు విభేదించినప్పటికీ కూడాను, బయటికి పోయినప్పటికీ కూడాను, ఆ స్థాయిలో ఉన్నవాడు వచ్చినప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆయనకు అవసరమైన భద్రత లాంటిది కల్పించి చక్కగా దర్శనం చేసి పంపించినా కానీ సరిపోద్ది. కొంచెం ఆయన సంగతి చూడడా, హోంమంత్రి అంటే ఒక మాట కింద చెప్తే అక్కడ ఉండేవాళ్ళు చూసుకుంటారు. చెప్పులు ఇస్తూ నువ్వు ఆయన మీద గుర్తుపెట్టుకోనమ్మా, ఇవన్నీ వాళ్ళు ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఈయనంతా ఆయారాం గాయారాం అండి.
మాట మీద నిలబడడు. కాంగ్రెస్ వాళ్ళతో కూడా వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాడు. ఇంకో పాయింట్, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళాడు ఒకసారి, స్టేజ్ మీదకి ఎక్కాడు, మైక్ తీసుకొని మాట్లాడబోయాడు. మైకు చేతిలో నుంచి లాగేసుకుంది. అంతటితో ఊరుకుందంటే ఊరుకోలా. పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుక్కున్నాడేమోనండి, ఆలోచించండి అని చెప్పి ఆమె చెప్పింది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో చెప్పింది. నా దగ్గరికి వచ్చారు పెగాసిస్ సాఫ్ట్వేర్ వాళ్ళు, మాకు అక్కర్లేదు, ఈ సాఫ్ట్వేర్ చాలా డేంజరస్ అని పంపించాము, బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదో కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఉన్నారు, మీరు వెళ్ళంటే వచ్చిపోయారట వాళ్ళు. ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది చాలా డేంజరస్ సాఫ్ట్వేర్, ఇది ఓన్లీ గవర్నమెంట్స్కి అమ్ముతారు. అదే కదా మధ్య గోలైంది, అందరి కూడాను డేటా అంతా కూడా పోతుంది, సంగతి సమాచారం అని. ఇప్పుడు బిజు పట్నాయక్ ఉన్నాడు అనుకోమ్మా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నా కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వాడు కాదు. స్టాలిన్ ఉన్నాడు అనుకో, బీజేపీ వాళ్ళతో బాగానే ఉన్నాడుగా, బీజేపీ వాళ్ళకి సపోర్ట్ ఏం కాదుగా, ఆయన ఇద్దరు కలిసి పోటీ చేయలేదుగా, బట్ రిలేషన్లు అయితే బాగానే ఉన్నాయిగా. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు కూడా వాళ్ళతో బాగానే ఉంటాడుగా. మరి చంద్రబాబు నాయుడికి ఏంది పోయేకాలమా, ఏం రోగం వచ్చింది, అనవసరం ఊరుకోకుండా నోటికి వచ్చిన అడ్డమైన వాడు అవుతాడేంటి? న్యాయమా ధర్మమా, ప్రజల విజ్ఞత వదిలేద్దాం. ఇన్ని కారణాల మూలకంగా చంద్రబాబు నాయుడు నమ్మరు. ఎందుకు ఇన్ని రోజులు డిలే అయిందంటే కారణం ఏందా బాబు అంటే ఈయన మీద నమ్మకం లేదు. చూద్దాం చూద్దాం చూద్దాం, ఏమంటాడో చూద్దాం, ఏమంటాడో చూద్దాం, ఏమంటాడో చూద్దాం అంటున్నాడు. పాపం ఈయన మధ్యలో పవన్ కళ్యాణ్ ఏమో పాపం 10th క్లాస్ వేలో పిల్లోడు, వీడికి తెలియదు, వీడికి రాజకీయం తెలియదు, ఇటు ఫైనాన్స్ తెలియదు, అకౌంట్స్ తెలియదు, రాజకీయం తెలియదు, ఏది తెలియదు ఆయనకి. కలుదాయన కొద్దిగా ఇటు గంత అటు గంత ఇస్తుంటాడు. ఆయనకు సంబంధించిన వాళ్ళేమో పవన్ సీఎం అంటుంటాడు. అది కాదురా బాబు అని చెప్పి లోకేష్ చెప్పేశాడు. ఇవాళ కూడా చెప్పలేదుగా కనీసం. అయినా కానీ ఈయన వాళ్ళతోనే ఉంటానంటాడు. ఒక పక్కేమో బీజేపీ వాళ్ళతోటి పొత్తంటివి. 2019 ఎలక్షన్లు అయిపోగానే ఒక నెల రోజుల్లోనే పోయి వాళ్ళతో కలిసివి. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళతోటి ఉంటివి. ఇప్పుడేమో వాళ్ళతో ఉన్నావా లేదా అన్న సంగతి నువ్వు వాళ్ళకే చెప్పడంలా. అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళు అడగల. ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తున్నారు. తాట తీస్తారు రేపు వీళ్ళిద్దరిది. వీళ్ళేదో మేము సీట్లు అనౌన్స్ చేసుకున్నాము, ఆహా ఓహో, అసలు మోడీకి జలక్ ఇచ్చాను నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. కానీ మోడీకి జలక్ ఇవ్వడం కాదు, రేపు వాళ్ళు ఆయనకి పెద్ద జలక్ ఇస్తారు. అది మామూలు జలక్ కాదు. 118 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కేసు, అవునా, 371 కోట్ల కేసు, ఫైబర్ నెట్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు కేసు, ఇవన్నీ కాకుండా 25 సంవత్సరాల కింద ఉన్న ఏలేరు స్కామ్ కేసు, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ ఆయుధాలేగా వాళ్ళకి. ఇంత చేటు ఉన్నప్పటికీ కూడా ఈయన ఎందుకు అనౌన్స్ చేశాడు అంటే, నా ప్రతాపం ఏందో చూపిద్దాం, ఇప్పటికన్నా సరే బీజేపీ వాళ్ళు దారికి వచ్చి నా దగ్గర కాళ్ళబేరానికి వస్తారన్న ఉద్దేశంతో చేశాడు. ఈయన వాళ్ళ కాళ్ళబేరానికి పోవడం కాదు, వాడు రావడం కాదు, ఈయన పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చక్కగా ఉన్నాడండి. దాన్ని నిజంగా చెప్పాలండి, తెలుగుదేశం పార్టీని నాశనం చేశాడు. పార్టీని తీసుకోవడమే వెన్నుపోటు పొడిచి తీసుకుంటువి. ఇటు ఈ మొత్తం డ్రామాలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరా బాబు అనేసి అంటే రామోజీరావు గారు. ఆయన మీద ఉండే కేసులు ఆయన మీద ఉన్నాయి. అయినప్పటికీ ఆయన వయసుకు గౌరవం ఇచ్చి అమిత్ షా వచ్చి చూసిపోయాడుగా. జూనియర్ ఎన్టీఆర్ని పిలిచాడు కానీ వీళ్ళిద్దరిని పిలవలేదమ్మా. చంద్రబాబు నాయుడు విలువ నాడే తెలుస్తుందిగా. అందుకని ఇన్ని కారణాల మూలకంగా, దుర్భాషల మూలకంగా, మిత్రధర్మాన్ని పాటించకపోవడం మూలకంగా, ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం మూలకంగా, చెప్పినట్టు వినకపోవడం మూలకంగా, అవినీతి కార్యక్రమాలకి పాల్పడడం మూలకంగా, అవమానకరంగా మాట్లాడడం మూలకంగా బీజేపీ వాళ్ళు నమ్మరు. దగ్గరకు కూడా రాని. నేను సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నా కదా, మా బీజేపీ వాళ్ళు డోర్స్ క్లోజ్ చేశారు, వీళ్ళని రానివ్వరు అని. పవన్ కళ్యాణ్ అనవసరంగా ఆయాసపడుతున్నాడు కానీ ఈయనేమో ఆయాసపడతాడు, ఆయనేమో ఆరాట పడతాడు. వాళ్ళేమో ఆరాంగా చూస్తుంటారు అన్నమాట ఢిల్లీలో కూర్చొని. అది ఓకే సార్. అలాగని చెప్పి బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారంటే నాకు తెలిసి ఈసారి ఒక 15-20 స్థానాల్లో వాళ్ళు ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు నేను అనుకుంటున్నాను. గెలుస్తారా లేదా అన్నది కాదు వాళ్ళకి కావాల్సింది. మేము ఫీల్డ్లో ఉన్నాము. ఒకవేళ 2-3 గెలిచారనుకోండి, ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. అది సో ఏమైనా జరగచ్చు. వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఎంపీ సీట్లు కావాలి. జగన్మోహన్ రెడ్డితో రిలేషన్ పాడు చేసుకోరమ్మా. చక్కటి రిలేషన్ ఉన్న ఎదుగుబాటు చేసుకుంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కోన్కేసుగా గొట్టంగా అడిగిందా లెక్క అని నేను అనడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే అంత హార్ష్ లాంగ్వేజ్ ఉపయోగించాల్సిన పని లేదు, పొలైట్గానే మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడిని నమ్మరు, దగ్గరికి రానిరు, తమాషా చూస్తూ ఉంటారు. ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు దెబ్బ కొడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.